సారీ సార్, ఏం లేదు సార్. ఈ కోడేరులో మొన్న 3 days బ్యాక్ ఒక గొడవ అయింది. అదే 3 days బ్యాక్ ఒక ఎస్సీ అతన్ని కార్పొరేట్లో నేను అందరూ కలిసి కొట్టారని మన దగ్గర ఎమ్మెల్సీ కేసు మన దగ్గరకు వచ్చింది. అది మీ దృష్టిలో లేదా? అవును, అది కేసు కట్టారు. మరి అది కేసు మామూలుగా దొమ్మి కేసు కింద కట్టారంటే అతనేమో చంపేసేటట్టు కొట్టి అలా డైరెక్ట్ గా బూతులు తిట్టి పొలాన్ని తిడితే మామూలుగా ఏమీ చేయకపోయినా ఎవరో చెప్తే ఎస్సీ కేసులు పెట్టేస్తారు కదా. కనీసం ఊరందరూ చూస్తున్నారు అతను బట్టి బూతులు తిడితే కనీసం చేయకపోతే ఎలా సార్? అది ఊరంతా తెలుసు కదా సార్. ఊరు మధ్యలో వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళేమో ఎస్సీ మాదిగా, వాళ్ళేమో బీసీ. అవును, అదే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అక్కడ మీరు అన్నట్టు తాగేసి గొడవ పడ్డారు, అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత దొమ్మి కింద వచ్చి కొట్టకూడదు కదండి. దొమ్మి కింద ఇప్పుడు అక్కడ అయిపోయింది, అక్కడ పెద్ద మనుషులు చదువు చేశారు, పంపించేశారు. అక్కడ నుంచి ఇంటికి వచ్చాక ఒక 10-15 మంది దొమ్మి కింద వచ్చి కొడతామంటే మరి అది చంపడానికి వచ్చినట్టు ఇచ్చేసి ఆ కుటుంబం ఏమో చిన్న కుటుంబం, ఎక్కడ తెగని డొక్కాని కుటుంబం అది. అలాంటి పరిస్థితుల్లో కొంచెం చూడండి. అది మా నాగబాబుని అడిగి మన కేసు లేదంటే ఇప్పుడు వాళ్ళ ధర్నాకే వెళ్తా ఉన్నారు, అక్కడ దాకా వెళ్ళి మనం ఇబ్బంది పడేదానికన్నా మనం అప్పుడు ఎస్సీ డైరెక్ట్ గా ఊరందరూ చూస్తున్నాంగా. వీళ్ళు చెప్పింది కట్టలేదండి, అంటే వాళ్ళ తల్లి తండ్రి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళు చెప్పింది కట్ల. మీ దగ్గరికి వస్తారండి కుల పెద్దలు అందరూ, కుల పెద్దలతో వెళ్ళమంటున్నాను, వెళ్ళి మాట్లాడతారు. ఒకసారి చూడండి. వాళ్ళ ఫాదర్ని మదర్ని పంపనండి, కొంచెం చూడండి సార్. అది అలాగే సార్, అలాగే సార్. లేకపోతే నాగబాబు 4 ఇంటికి పంపిస్తారు, ఎందుకంటే ఆ పిల్లవాడు కూడా చూస్తారు, కొంచెం చేయించారు. గ్రామంలో గడిచిన ఆదివారం అనే యువకుడిని అతి దారుణంగా ఇంటికొచ్చి రౌడీ మోకలు ఇంట్లోంచి బయటికి లాగి కమ్యూనిటీ హాల్ దగ్గర తీసుకెళ్ళి దారుణంగా హింసించి కొడటం, చంపివేయటానికి చూడటం జరిగింది. దీనిలో భాగంగా ఈ కుల పెద్దలందరూ వెళ్ళి ఆపకపోతే ఆ రోజు ఆ బాలకిరణ్ అనే అతన్ని వీళ్ళు చంపేసేవారు. ఏదో ప్లాట్ల దగ్గర జరిగిన చిన్న తగాదా పెద్దల సమస్య పరిష్కరించి ఎవరింటికి వాళ్ళని పంపేసిన తర్వాత మోకమ్మడిగా వచ్చి కులం పేరుతో తిట్టి వారందరినీ కూడా భయభ్రాంతులను చేసి రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కేసు సీరియస్ కేసు, మేమేమీ చేయలేమంటే అప్పుడు విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో 3 రోజులుగా వారు వైద్యం చేయించుకుని, ఎంతో చిన్న కుటుంబం అది, ఆ చిన్న కుటుంబం తన బిడ్డ ఏమైపోతాడనే ఆలోచనతో అప్పులు చేసి తీసుకెళ్ళి ఆ బిడ్డను బతికించుకొచ్చారు. కొన ఊపులతో ఉన్నాడు. ఇప్పుడు మేము చూసి ఇలా వీరందరినీ చిన్న సంఘటన గురించి మనుషులను చంపే ఇది దుశ్చర్య ఏలూరులో పెట్టరేగిపోయిన ఈ రౌడీ మోకలు చేస్తున్న ఈ అరాచకాలన్నీ అరికట్టాలని పోలీసు వారి వైఫల్యం క్లియర్గా కనబడుతుంది. పోలీసు వారు ఇంత మర్డర్ అటెంప్ట్ మర్డర్ జరిగిన సమయంలో కూడా ఈ కేసుని ఏదో దొమ్మి కేసు కింద కట్టి దాన్ని క్లోజ్ చేయాలని చూడటం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి పోలీసు వారు దీన్ని నిశ్చితంగా గమనించి సాక్షులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సాక్షుల దగ్గర సాక్ష్యాలు తీసుకుని ఈ కేసుని అది అటెంప్ట్ మర్డరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బాధ్యులను తగు విధంగా శిక్షించాలని, ఈ యొక్క చిన్న కుటుంబానికి న్యాయం జరగాలని, అలాగే ఈ దళిత కుటుంబాలందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకోకుండా పోలీసు వారు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అండి మాది కొమడవలు, మేము మాదిగా ఎస్సీ. మా అబ్బాయి పేరు చెల్లూరు బాలకిరణ్. ఫ్లాట్లో వాడు ఏదో మందు తాగుతున్నాడు అంటే ఆడ పక్కన పర్సరాజు ఇంకొక అబ్బాయి వాళ్ళ ఫ్రెండు
వాళ్ళు కూడా వెళ్ళి మందు తాగుతున్నారంట. ఎరా నువ్వు వచ్చి మా పక్కన కూర్చొని మందు తాగుతున్నావు ఏంటనంటే, ఏమన్నా నేను మందే కదా తాగుతున్నాను, నేను మీ పక్కన కూర్చోకూడదు అంటే, కూర్చోటానికి నీకు ఈ ఎగస్ట్రాలు ఎక్కువైనరా, నువ్వు చాలా చేస్తున్నావు అని చెప్పి అనేపాటికి వీళ్ళతో నాకు ఎందుకని చెప్పి లెగిసి వచ్చేస్తున్నాడు అండి సార్. ఆడెనకతలే వాళ్ళిద్దరు కూడా వచ్చి పారేపల్లం తల్లి గుడి దగ్గరికి వచ్చేపాటికి, ఎరా నా కొడక, మాదిగి నా కొడక వెళ్ళిపోతున్నావేరా, మాకు జడిసావా అని చెప్పి పిల్లోడు షర్ట్ పట్టుకున్నాడంట సార్. ఈడు కూడా షర్ట్ పట్టుకున్నాడంట. ఇద్దరు పిల్లోడి మీద కలబడ్డారంట. తర్వాత హరిబాబు అని ఆయన వచ్చి ఎడదీస్తున్నాడంట సార్. ఎడదీస్తుంటే ఇద్దరు చెయ్యి ఎవరు చెయ్యి తగిలిందో హరిబాబుకి మూతికి తగిలి కొంచెం బ్లడ్ వచ్చిందంట సార్. తర్వాత ఎడదీసి ఇంటికి పంపించేశారు ఎవరి కాళ్ళని. సాయి అన్న ఆయన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టేశాడు సార్. మాదిగూడెం కమ్యూనిటీ హాల్ దగ్గరికి వచ్చేపాటికి మా వెనకతల రోడ్డు నుంచి ఇటోపు, ఆ పక్క రోడ్డు నుంచి ఇటోపు బళ్ళు మీద వచ్చి పిల్లోడిని బాగా చచ్చిపోయేటట్టు కొట్టేసి పడేశారంట సార్. పడేస్తే కనీసం మా మరిది కూతురు పూజిత అన్న పాప, మా అన్నీని వదిలేయండి, చచ్చిపోయాడు, మా అన్నీని వదిలేయండి అని అంటే, అమ్మాయిని కూడా ఈడ్చి పడేయండి అని కార్పొరేటర్ అయ్యుండి సత్యబాబు పిల్లని కూడా ఈడ్చేయమన్నాడండి సార్. తర్వాత సత్యబాబు గారు వచ్చి పిల్లోడిని ఇలా కనీసం ప్రాణాలు లేకుంటున్న పిల్లోడిని ఇలాగ జిట్టించుకొని పైకి లేపి ఆలంప వాయించేసేసి కింద ఇలా వదిలేసాడండి సార్. వదిలేసిన తర్వాత పిల్లోడిని హరిబాబు అన్న ఆయన ఆ బండి తాళం పెట్టి మళ్ళీ ఇక్కడ కస కని మీద పొడిచేసేసి ఇంత బ్లడ్ సార్, పొడిసి డొక్కల్లో ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసి ఇంటిని కట్టేసి తీసుకెళ్ళిపోయి చంపేసి తెల్లరి కట్టలు పడేద్దామని పిల్లోడిని పట్టుకొని తీసుకెళ్ళిపోతుంటే ఎమ్మల శ్రీను గారు పెద్ద మనిషి అండి, ఎమ్మల నాగరాజు పెద్ద మనిషి, ఇంకా వాళ్ళు ఇద్దరు ఉండి ఇంకెవరో చాలా మంది ఉన్నారంటండి, నాకైతే తెలియదు. వాళ్ళ పిల్లోడిని అసలు గూడెంలోకి వచ్చి మీరు కొడతమే తప్పు, మళ్ళీ ఇక్కడ చంపేసి పడేసేసి మళ్ళీ పొడిసేసి ఇంటికి వెళ్ళి చంపేసి ఎక్కడో పడేస్తారో, పిల్లోడిని తీసుకెళ్తే మేము ఊరుకోమని చెప్పి వాళ్ళు గట్టి పట్టుకుంటే అప్పుడు పిల్లోడిని వదిలేసి వాళ్ళు ఇలా తీసుకెళ్ళే వాళ్ళు అప్పుడు వదిలేసి వెళ్ళారండి సార్. మాదిగూడానికి మా మాదిగోళ్ళకి రక్షణ లేదా సార్? ఒకసారి దయించి కలెక్టర్ గారితో సహా మా పిల్లల్ని మమ్మల్ని కాపాడండి, మాకు భయంగానే ఉంది. మాకు కొనం తక్కువ వాళ్ళ పని, డబ్బు లేని వాళ్ళ పని ఎంతో మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా అది ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. నా బిడ్డ ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్కుళ్ళు కొనూపురితో ఉండి బిడ్డ పిట్స్ వచ్చి ఎక్కుళ్ళతో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోమన్నారు. విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత బిడ్డ కోమా స్థితి నుంచి వచ్చాడు సార్. డిశ్చార్జ్ ఈ రోజు మేము వచ్చాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటానమ్మా. ఎక్కడున్న మన మాదిగోళ్ళు ఏంటి కులం తక్కువ వాళ్ళు అందరూ కూడా ఏకమవ్వండి అమ్మా. నయాన్ని దయించి మాకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పూజిత, నేను వచ్చేసరికి కొట్టేసారు, పడిపోయాడండి, రోడ్డు మీద పడేసారండి, బ్లడ్ అవి కారిపోతున్నాయండి. వచ్చాక మళ్ళీ కార్పొరేటర్ ఆయన వచ్చాడండి, వచ్చి చూస్తున్నాడు అనుకున్నాం, మేము అందరం దూరంగా నుంచున్నాము. వచ్చి దగ్గరికి వచ్చి టప్ అని కొట్టేశాడండి. అప్పుడు గబుక్కు నేను వెళ్ళి ఆపేసా, పడిపోతే నన్ను లాగేయమన్నాడండి. అప్పుడు మా వాళ్ళు అందరూ వచ్చి అలా పద్ధతి కదా అది ఇది అని చెప్పి తిట్టారు. చూసారు ఆయన లాక్కెళ్ళిపోతుంటే నేను అడ్డుపడ్డానండి, నన్ను లాగేమన్నారండి. తీసుకెళ్ళిపోతామని అంటే ఆపాను. సత్యబాబు గారండి. మన ఏలూరు మన చందన సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ విజయోత్సవ వేడుకలు, క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలు, ఉచిత బహుమతుల సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు, 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. ప్రతి 1499 రూపాయల వస్త్రాల కొనుగోలుపై డిస్కౌంట్స్ తో పాటు ఖచ్చితమైన బహుమతులు. 333 రూపాయలకే సిజలింగ్ షిఫాన్ సారీ, 3333 రూపాయలకే 3 భైరవి పట్టు సారీస్, 599 రూపాయలకే 2 అంబ్రెల్లా కుర్తీస్, 1099 రూపాయల విలువైన ప్లాసో సెట్స్ పై 50% డిస్కౌంట్, 599 రూపాయలకే 3 బాయ్స్ షర్ట్స్, 799 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకే 2 మెన్స్ షర్ట్స్, 1499 రూపాయలకే 3 మెన్స్ జీన్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.